హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాటిక్ కేర్. మీ అందరికీ థాటిక్ కేర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు మరియు పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాల గురించి మరియు ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని అందిస్తుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ 2024 సెప్టెంబర్ నెలలో జరగబోయే ముఖ్యమైన పండుగలు మరియు పర్వదినాలు ఏమిటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. అంతేకాకుండా టీటీడీకి సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని కూడా చూద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. మీరు ఇంకా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే మీరు ఈ ఛానల్ కి సపోర్ట్ ని అందించాలనుకుంటే అక్కడ ఉన్న థ్యాంక్స్ బటన్ ని క్లిక్ చేయండి. మీరు ఈ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ బటన్ ని క్లిక్ చేసి ఈ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. కలియుగ వైకుంఠమైన తిరుమలలో ఈ సెప్టెంబర్ నెలలో విశేషమైన ఉత్సవాలు మరియు పర్వదినాలు, పండుగలు జరగనున్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను రీసెంట్ గా టీటీడీ అందించడం జరిగింది. సెప్టెంబర్ 3వ తేదీ మంగళవారం అమావాస్యతో శ్రావణ మాసం సంపూర్ణంగా పూర్తవుతుంది. ఆ తదుపరి సెప్టెంబర్ 4 నుంచి అక్టోబర్ 2 వరకు భాద్రపద మాసం కొనసాగుతుంది. సెప్టెంబర్ 5వ తేదీ గురువారం రోజున బలరామ జయంతి వేడుకలను పురస్కరించుకోనున్నారు టీటీడీ. ఇదే రోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో వరాహ జయంతి వేడుకలను కూడా నిర్వహిస్తారు. సెప్టెంబర్ 7న భాద్రపద శుక్ల చవితి నాడు వినాయక చవితిని అంగరంగ వైభవంగా తిరుమలలో నిర్వహిస్తారు. సెప్టెంబర్ 17 మంగళవారం రోజున తిరుమలలో అనంత పద్మనాభ వ్రతం నిర్వహిస్తారు. సెప్టెంబర్ 18 బుధవారం రోజున భాద్రపద పౌర్ణమి నాడు తిరుమల శ్రీవారు ఆయనకు అత్యంత ప్రీతికరమైన గరుడ వాహన సేవను అందుకొని తిరుమల మాడవీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. సెప్టెంబర్ 28 శనివారం రోజున సర్వ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకోనున్నారు తిరుమలలో ఇలా ఈ సెప్టెంబర్ నెలలో విశేషమైన పర్వదినాలు మరియు పండుగలు జరగనున్నాయి. ఇంకా మనం తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏముందో కూడా చూద్దాము. శ్రీవారి ఆలయంలో 4వ విడత శుక్ల యజుర్వేద పారాయణం జరగనుంది. లోక కళ్యాణార్థం టీటీడీ నిర్వహిస్తున్న చతుర్వేద పారాయణాల్లో భాగంగా ఈ సెప్టెంబర్ నెలలో 1వ తేదీ నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో 4వ విడత శుక్ల యజుర్వేద పారాయణం ప్రారంభించనుంది టీటీడీ. అయితే చతుర్వేద పారాయణాల్లో భాగంగా జూలై 1న ప్రారంభమైన సామవేద పారాయణం ఆగస్టు 31న ముగిసింది. ఇదే క్రమంలో యజుర్వేద పారాయణాన్ని కూడా ఈ సెప్టెంబర్ నెలలో ప్రారంభించనుంది. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య వేద పండితులు శుక్ల యజుర్వేద పారాయణం చేయనున్నారు. తిరుమల శ్రీవారి పుష్కరిణిని గడిచిన ఆగస్టు నెలలో నెల రోజుల పాటు మూసివేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఎందుకోసమంటే ఈ అక్టోబర్ నెలలో తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల కారణంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వామివారి పుష్కరిణి మరమ్మతులను అయితే చేపట్టారు. ఈ ఆగస్టు నెలలో శ్రీవారి పుష్కరిణి మరమ్మతుల నేపథ్యంలో ప్రతిరోజు నిర్వహించే పుష్కరిణి హారతి టీటీడీ నిలిపివేయడం జరిగింది. అదే విధంగా భక్తులకు కూడా ఈ నెల రోజుల పాటు స్వామివారి పుష్కరిణిలోకి అనుమతించలేదు. కానీ ఈ సెప్టెంబర్ 1 ఆదివారం అనగా నిన్నటి నుంచి భక్తులకు శ్రీవారి పుష్కరిణిలోకి అనుమతిని ఇస్తున్నారు. ఇక నుంచి శ్రీవారి పుష్కరిణికి యథావిధిగా హారతినివ్వడం కూడా జరుగుతుంది. తెలుసుకున్నారు కదండి, ఇది ఇప్పటి వరకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాటిక్ కేర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.